Hi guys, welcome to exhibition vlog. Exhibition వెళ్దాం పదండి. హాయ్ గైస్, సో ఇదన్నమాట మన అండర్ వాటర్ ఫిష్ అక్వేరియం ఎగ్జిబిషన్. సో ఇది చాలా బాగుంటుంది, వెళ్దాం పదండి, కమాన్. సో ఎంట్రన్స్ దగ్గర ఇలా ఫిషెస్ ఫొటోస్ పెట్టారు, అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి లోపలికి వెళ్ళిపోయాను. సో ఎంట్రన్స్ షార్క్ మౌత్లోకి వెళ్ళాలన్నమాట. సో అలా షార్క్ మౌత్లో నుంచి ఇలా బయటకు వచ్చేసాను. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, వాటితో ఇలా ఫన్నీగా సెల్ఫీస్ తీసుకున్నాను. చూసారా, చింపాంజీ ఉంది, గొరిల్లా, షార్క్, నన్ను గొరిల్లా ఫోటో తీస్తుంది చూసారా, అండ్ లయన్ దగ్గర ఫోటో అండ్ కొంచెం వింగ్స్, అండ్ నాకు అబ్దుల్ కలాం అవార్డు ఇస్తున్నారు అండ్ బ్లెస్సింగ్స్ తీసుకున్న మదర్ తెరీసావి. ఇది వచ్చేసి అయితే మెయిన్ ఫిష్ అక్వేరియం. లోపలికి వెళ్తే అన్నీ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, ఇలా పాండ్లో పెట్టారు సైడ్కి. చాలా బాగా అనిపించింది ఫిషెస్ చూస్తే మాత్రం. క్యూట్గా ఉన్నాయి కొన్ని ఫిషెస్ అయితే, చిన్న చిన్నవి. అండ్ ఈ గోల్డెన్ ఫిషెస్ అయితే నా ఫేవరెట్ అన్నమాట, నాకు బాగా నచ్చాయి. ఇలా ముడితేనే మంచిగా అనిపించాయి గోల్డెన్ ఫిషెస్. చూసారా ఎంత బాగున్నాయి కదా. సో నెక్స్ట్ ఇక్కడ నాకు బ్లాక్ ఫిషెస్ కనిపించాయి, అండ్ ఇవి వచ్చేసి జీబ్రా ఫిషెస్, అండ్ ఇవి వైట్ కలర్ ఫిషెస్ ఉన్నాయి, అండ్ రకరకాల ఫిషెస్ అయితే ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్గా ఉన్నాయి. సిల్వర్ ఫిషెస్ ఉన్నాయి. అండ్ ఇంకా లోపలికి వెళ్దాం పదండి. సో లోపలికి వెళ్తే ఇంకా ఇక్కడ చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి, ఇలా ఒక్కొక్క క్యూబ్లో పెట్టి ఉంచారు. అండ్ చిన్న ఫిషెస్ కూడా బాగా ఉన్నాయి. ఇది బ్లాక్ ఫిష్, ఇది చూసారా ఎంత చిన్నగా ఉందో, చిన్న గోల్డెన్ ఫిష్. అండ్ ఇవి కూడా డిఫరెంట్ ఫిషెస్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది అసలైన ఫిష్ టర్నల్ అనిపించింది. అండ్ ఇక్కడ మొత్తం ట్రయాంగిల్ షేప్లో అన్ని ఫిషెస్ ఉన్నాయి. అదైతే బాక్సెస్ ఉంది, బట్ ఇక్కడ ఇది చూస్తే మాత్రం వర్త్ అనిపించింది. అది మాత్రం అంత అనిపించలేదు, బట్ ఇది చాలా వర్త్ అనిపించింది. అండ్ చాలా బాగున్నాయి ఇక్కడ రకరకాల ఫిషెస్. సో టికెట్ ప్రైస్ చెప్తాను మీకు లాస్ట్కి. ఇక్కడ కూడా రకరకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మెయిన్ గేమ్స్ సెక్షన్, షాపింగ్, అక్కడికి వెళ్ళిపోదాం పదండి. వెళ్ళగానే ఇక్కడ టాయ్స్, బ్యాంగిల్స్, జ్యువెలరీ అన్నీ చాలా బాగా ఉన్నాయి. బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ, ఇంకా రకరకాల బ్యాగ్స్, జ్యువెలరీ, జుమ్కాస్, అండ్ చాలా చిన్న ఇలాంటి టాయ్స్, చైన్స్, హెయిర్ బ్యాండ్స్ అండ్ హెయిర్ క్లిప్స్, చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ కూడా. అలా నేను కొంచెం షాపింగ్ చేశాను. నేను ఒక 2-3 క్లిప్స్ తీసుకున్నాను, అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చూస్తున్నాను, నాకు చాలా బాగా అనిపించాయి. అండ్ ఇక్కడ ఈ గేమ్ అయితే ఆడాను అనమాట నేను. సో బాల్స్ వేస్తారు కదా నెంబర్స్లోకి, సో ఆ గేమ్ ఆడాను అనమాట. సో చూడండి మీరే నేను ఎలా బాల్స్ వేసానో. నాకైతే సో ఫన్నీగా అనిపించింది ఈ గేమ్ ఆడితే. సో ఈ గేమ్ ఆడితే నాకు లాస్ట్కి ఒక కీ చైన్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు అసలైన ఫన్ గేమ్స్ అన్నమాట. ఇలా కార్ గేమ్ ఉంది, అండ్ ఇది జంపింగ్ది, స్లైడింగ్ది ఉంటుంది కదా, అది ఉంది. అండ్ కొన్ని వాటర్ రైడ్స్ కూడా ఉన్నాయి, అంటే లైక్ ఇది వాటర్లో వాక్ చేసేది, అండ్ బోట్ అన్నమాట, వాటర్లో బోటింగ్ చేస్తారు కదా అలా. అండ్ ఇది చిన్న ట్రైన్ అన్నమాట. ఈ చిన్న ట్రైన్ కూడా చాలా బాగుంది, పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు, ఎక్కారు కూడా. అండ్ ఇంకా కొన్ని చాలా ఫన్నీ గేమ్స్ అయితే ఉన్నాయి, ఇలా తిరిగేది. ఇది మాత్రం వాము అనిపిస్తుంది, అందుకే ఎక్కలేదు. అండ్ ఇది జాయింట్ వీల్. ఇక్కడ గేమ్స్ కూడా చాలా బాగున్నాయి, ఇలా కార్ రైడింగ్. అండ్ నాకైతే మెయిన్గా ఇలా ఫొటోస్ దిగే దగ్గర బాగా అనిపించింది. వింగ్స్ అయితే సూపర్. సో అలా అన్నీ చూసాక మనం కూడా ట్రై చేయాలి కదా అని చెప్పేసి ఈ డ్రాగన్ రైడ్ అయితే ట్రై చేశాను. సో ఇందులో మనం కూర్చోవడమే, అది మనం తీసుకెళ్తుంది. చూడండి ఇలా వస్తుంది డ్రాగన్ రైడ్. సో నేనైతే ఫుల్ ఒర్రి ఎంజాయ్ చేశాను. అక్కడ ఎల్లో షర్ట్ వేసుకొని కూర్చున్నాను చూడండి, నేనే అది ఫుల్ అయితే ఒర్రి ఎంజాయ్ చేశాను నేను. చాలా బాగా అనిపించింది. ఈ రైడ్ మాత్రం కేక్ అనే చెప్పొచ్చు. మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రైడ్ ఇదే అనిపించింది. వెళ్తే మాత్రం ఎగ్జిబిషన్కి ఈ రైడ్ ఎవరైనా ఒక్కసారైనా ఎక్కాల్సిందే, అంత బాగుంది ఇది. ఇలా మనని సైడ్కి వెళ్ళి తీసుకొచ్చి ఒక్కసారి ఇలా వదిలేస్తుంది, అప్పుడు అది స్పీడ్లో చాలా బాగా వెళ్తుంది. చాలా బాగా అనిపించింది ఈ రైడ్ మాత్రం. సో ఈ రైడ్కి అయితే పర్ హెడ్ 80 రూపీస్ తీసుకున్నారు.
సో 80 రూపీస్కి వర్త్ ఇట్ అనిపించింది. అన్నిసార్లు తిప్పారు అండ్ చాలా బాగా అనిపించింది కూడా. ఇది అయిపోయాక కూడా మళ్ళీ ఎక్కాలనిపించింది, బట్ ఇది ఎక్కితే మిగతావన్నీ చూడరాదని చెప్పేసి ఎక్కలేదు. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి అయితే పర్ హెడ్ 60 రూపీస్ అన్నమాట. సో 3 years లోపు ఉన్న పిల్లలకైతే నో టికెట్, 3 years కన్నా పైన ఉన్న వాళ్ళకి టికెట్ ఉంటుంది. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫ్రీ టికెట్ అన్నమాట. సో లాస్ట్కి ఒక బాల్ కొనుక్కున్నాను, ఎంజాయ్ చేశాను అండ్ ఎగ్జిబిషన్ కంప్లీట్. సో ఇంటికి వెళ్ళే దారిలో మంచూరియా కొనుక్కున్నాం అన్నమాట. మంచూరియా కొనుక్కొని తినేసి పడుకున్నాం, ఇంకా రైస్ తినలేదు, అదే ఫుల్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. బాయ్.